మరి జగన్ గారు చూసారా ఈ సినిమా? లేదండి, లేదు. అంటే మీరు ఇష్టంతో చేసినప్పుడు చూపించాలని ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా. అదే సమయం వచ్చినప్పుడు. అయితే యాక్చువల్గా ఈ సినిమాకి సంబంధించి ఆగిపోవడానికి ఇంకో రీజన్ అని మీరు అన్నారు ఇందాక, ఈ సినిమాలో ఏముందో అని భయపడ్డారని చెప్పేసి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు మామూలుగా చేయకుండా జగ గర్జన అని చెప్పేసి వచ్చారు. సినిమా వాళ్ళు ఉండాల్సిన ఫంక్షన్లు ఎక్కువ మంది పొలిటీషియన్స్ రావడం వల్ల భయపడ్డారు. అంటే జగన్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి లీడర్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. బట్ అంటే మీకు అది అనిపించిందారా అది రాంగ్ స్టెప్ తీసుకున్నానేమో? ఎందుకంటే పొలిటికల్ ఫంక్షన్ వేరు, సినిమా ఫంక్షన్ వేరు కదా. సినిమా ఫంక్షన్ లో మొత్తం పొలిటికల్స్ వచ్చేసరికి ఏం చూపించారు అనేది వాళ్ళకి భయం ఇంకా పెరిగి ఉండొచ్చు. దాని గురించి అది వాళ్ళ అభిప్రాయం. అది సో ఫైనల్ అంటే అది మా సొంత జిల్లాలు కాబట్టి 2 జిల్లాలు, అక్కడ మాకు అనుకూలంగా ఉన్న స్నేహితులందరినీ పిలుచుకోవటం, రాజకీయంగా వాళ్ళందరూ అవైలబిలిటీ ఉండటం, రావటం జరిగింది ఆ రోజుకి. సరే, ఇప్పుడు బాంబే రేంజ్ లో ఇన్వాల్వ్ లాంటి పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఆపినప్పుడు మరి యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఉన్న మీకు బెదిరింపు కాల్స్ కానీ ఏమి రాలేదా? దీనికి సంబంధించి బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఆపేయండి అని కానీ, సినిమా రిలీజ్ ఎలా అంత చూస్తామని కానీ, ఇలా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ ఏమైనా రావడం ఏమైనా జరిగిందా? నన్ను దాసరి కిరణ్ అనేవాడికి బెదిరింపు చేసే ఫోన్ చేసేంత ఇంకా నాకు తెలిసి 2 స్టేట్లు ఎవరికి ఉండదు. నా గురించి తెలిసినంత, ఎందుకంటే మనం ఎవరి జోలికి వెళ్ళాం. నా పని నేను చేసుకుంటా. నా పనిలో ఎవరు నాకు తెలిసి నాకున్న పరిచయం మేరకు కానీ ఏదైనా కానీ నా జోలికి ఆలోచన కూడా చేయరు. చేయరు సార్. కాకపోతే నేను అంటే ఏంటంటే బాంబే రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఈ సినిమాని ఆపడానికి. అంటే సెన్సార్ అదేంటంటే రాజకీయంగా వాళ్ళకున్న పరిచయాలతో ఎవరైనా సరే తనకు నష్టం జరుగుతుంది అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయడం తప్పే ఉంది. చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, మనం ఏం చేసినా కాలేదు. ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నప్పుడు లాస్ట్ లో మనిషికి ఉన్నది ఏంటంటే టెంపర్మెంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్ గా. కట్ అయినప్పుడు వచ్చేది అంటే ఫస్ట్ బూత్లే. ఆ బూత్లు తిట్టాలంటే మన మనిషి అందుబాటులో ఉంటే డైరెక్ట్ తిడతాం, లేదంటే ఫోన్ చేసే కదా తిడతాం. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో వచ్చిందా రాలేదా మీకు? నాకు అలాంటి ఏం రాలేదు. ఇప్పుడున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏంటంటే ఎవరిని బూతులు తిట్టుకునే పరిస్థితులు కాదండి. చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయి.